గతంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలంటే పక్కన ఇప్పుడు తెలంగాణ విడిపోయింది కాబట్టి పక్క రాష్ట్రానికి వెళ్తున్నామనే ఒక ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేయడం ద్వారా అనేక మంది తలసేమియా బాధితులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే పేదవాళ్ళకి సంబంధించి కానివ్వండి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అంటేనే పేదవాడి కోసమే వచ్చింది అన్నట్టుగా ఉంటుంది. ఇది ఇక్కడ నిర్మాణం జరగడం దాని పట్ల మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉందండి. అంటే ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు, మీరు ఆయన పార్టీ స్థాపించక ముందు కూడా వరదలు వస్తే దివిసీమ వరదల్లో కూడా ఆయన ఎంతో సహాయం చేసింది మనకు కనపడుతుంది. అంటే ఆయన బ్లడ్లోనే ఉంది సేవా కార్యక్రమాలు అనేది. ఆయన నటుడిగా ఉన్న దగ్గర నుంచి రాజకీయ రంగంలో ప్రవేశించిన తర్వాత కూడా ఆయన సంక్షేమం అంటే ఏంటో, పేద ప్రజలకు ఏం అందించాలో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే పుణికి పుచ్చుకొని వాళ్ళ కుమారులు ఏదైతే బాలకృష్ణ గారు కానీ, అదే రకంగా కుమార్తె భువనేశ్వరి గారు కానీ ఇలా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున సేవలు అందించడం ముందుగా మనం అందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు వారి కుటుంబానికి మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. మహిళ కుటుంబంలో ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ కుటుంబం కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుందనేది నానుడి. ఈ రోజున ఆయన భువనేశ్వరి గారి భర్త నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలు అందిస్తున్నారన్న. ఈ వయసులో కూడా ఆయన ప్రజాసేవ కోసం అంత పరుగులు పెడుతున్నారన్న. ఆమె కొడుకు తనయుడు లోకేష్ గారు యువగళం పాదయాత్రతో ప్రజల్లోకి చొచ్చుకెళ్ళి ఈ 2024 ఎన్నికల్లో ఏం జరిగిందనేది చూసాం మనం అందరం కూడా. సో ఈ వీళ్ళందరి ఆత్మస్థైర్యానికి కానీ వాళ్ళ ధైర్యానికి కానీ భువనేశ్వరి గారి ఎంతో కొంత కృషి ఉందంటారా? చాలా కృషి ఉందండి భువనేశ్వరి గారిది. ఒక రకంగా చెప్పాలంటే తండ్రికి తగ్గ కూతురు. లోకేష్ గారు చెప్పాలంటే తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ కొడుకు. ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో నిజంగా చెప్పాలంటే ఆయన వయసుకు సంబంధం లేకుండా ఆయన్ని తీసుకెళ్ళి 53 రోజులు జైల్లో పెడితే ఆమె ఒక నిబద్ధతతో ఆమె బయటకు వచ్చి ఆమె ఏదైతే నిజం గెలవాలని ఆమె రాష్ట్రం మొత్తం తిరిగిన రోజే ఆమె యొక్క పట్టుదల. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకి మీరు గమనించే ఉంటారు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వాళ్ళ కుటుంబం ఏనాడు కూడా బయటకు వచ్చిన ఇది కనపడలే. అంటే ఏదైనా పెత్తనం చేసే విధానంలో ఎప్పుడు వాళ్ళు లేరు, కొడుకులు కూడా. కానీ ఈరోజు ఆమె కేవలము వాళ్ళ నాన్నగారు ఏదైతే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని భాగంలో మొన్న మీరు చూసే ఉంటారు, వరదలు వచ్చినప్పుడు ఆమె వరద బాధితులకు సహాయం చేశారు. అదే రకంగా ఈ మధ్య మీరు మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో తలసేమియా ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళ కోసమని ప్రత్యేకంగా మ్యూజికల్ నైట్ పెట్టారు. అంటే ఆమె ఎలా గమనించారంటే, ఏ రకంగా గమనించాలంటే ఆ హోదాలో ఉన్న ముఖ్యమంత్రి గారి భార్య హోదాలో ఉన్నా కూడా ఆమె వంతు ఒక మహిళగా ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఆమె బయటకు వచ్చి ఆమె చాలా కష్టపడి చేసి ఆ సొమ్ముని తీసుకెళ్ళి పేద ప్రజలకు ఖర్చు పెడతామంటే ఎవరికి ఉంటుందండి ఆలోచన? ఎంతమంది వాళ్ళు ఆ హోదాలో ముఖ్యమంత్రి గారి భార్య హోదాలో హాయిగా తిరగొచ్చు, కానీ ఎంతసేపు ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథము. వాళ్ళు ₹1 తీసుకొచ్చి బయటకి వాళ్ళ నాన్నగారు సంపాదించింది కానీ, వారు సంపాదించింది కానీ, వారి దీని ద్వారా వచ్చిన డబ్బులు కానీ, ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలకి మీరు చూసే ఉంటారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారు. నిజంగా ఇవాళ ఎంతమంది పేషెంట్లు అండి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా. ఒకప్పుడు క్యాన్సర్ వస్తే మెడ్రాస్ వెళ్ళేవాళ్ళు, మనకి దగ్గరలో ఎక్కడ హాస్పిటల్ ఉండేది కాదు. కానీ చిన్న మధ్యతరగతి ప్రజలు ఆ వ్యాధి నయం చేయించుకోవాలంటే చాలా ఖర్చు అయ్యేది. కానీ ఈ క్యాన్సర్ హాస్పిటల్ ఉండటం వల్ల ఎంతోమంది వెళ్ళి అక్కడ నయం చేయించుకొని ఏదైతే వ్యాధిగ్రస్తులు కూడా తొందరగా కోలుకోవడానికి ఆపరేషన్స్ అక్కడ ఉండటానికి కూడా ఖర్చు లేకుండా బాలకృష్ణ గారు కానీ, మన ఈ ట్రస్ట్ వారు కానీ చేసిన సేవలు ఎప్పుడు మర్చిపోలేము. దాంతోపాటు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు మెడికల్ క్యాంప్స్ కూడా ఎన్నో నిర్వహించారండి. అది క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల దగ్గర నుంచి క్యాన్సర్కి ఏదైతే ఉంటే వాళ్ళకి ఆపరేషన్లు చేసిన దగ్గర కూడా ఎన్నో చోట్ల మెడికల్ క్యాంప్స్ విలేజెస్లో పెడతాం. అదే రకంగా స్కూల్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరపున స్కూల్స్ నెలకొల్పడం. ఆ స్కూల్లో పిల్లలు కూడా మీరు గమనించే ఉంటారు, వాళ్ళు మంచి నాలెడ్జ్తో మంచి మంచి మార్కులు తెచ్చుకొని పెద్ద పెద్ద కాలేజెస్లో వాళ్ళు ఐఐటీల్లో కూడా వెళ్ళడం చాలా సంతోషం అండి. అంటే ఒక చదువు దగ్గర నుంచి ఆరోగ్యం దగ్గర నుంచి వాళ్ళకు ఉపాధి కూడా చూడాలనే దృక్పథంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ చేస్తుంది. ప్రత్యేకంగా భువనేశ్వరి గారికి మా మహిళల తరపున రేపు రాబోయే మహిళా దినోత్సవంలో ఇలాంటి మహిళలు అందరూ ముందుకు వస్తే మహిళలు ఎంతో గొప్పగా ఎదుగుతారు, సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. కాబట్టి భువనేశ్వరి గారికి విజయవాడలో పెట్టినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.